హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయాక బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేసాను. వర్షం పడినా పడకపోయినా బట్టలు ఉతకాల్సి ఉన్నాయి కాబట్టి వాషింగ్ మిషన్‌లో వేసాను. వర్షం పడితే పైన ఆరేస్తాను. మార్నింగ్ బ్రష్ చేయగానే టీ తాగేసాను. నైట్ పాలు ఉంటే ఉదయం కూడా పాలు వచ్చేసాయి. పాలు పట్టేసాను. తర్వాత పిల్లలు నీళ్ళు తాగడానికి వాటర్ కాగపెడుతున్నాను. వాటర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అందుకే చల్లార్చిన వాటరే ఇస్తున్నాను. ఎందుకంటే టైఫాయిడ్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. మార్నింగ్ వండిన అన్నం కూర పిల్లలకి లంచ్ బాక్స్లో వేసిన తర్వాత మిగిలిన అన్నం కూర ఉంటుంది కదా, ఆ కూరని వేరే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. పెద్ద పెద్ద గంటలని మార్నింగే కడిగేసుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి బీరకాయ కర్రీ చేసేసాను. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేశాను. నేను మధ్యాహ్నం తినడానికి అన్నం కడి వేరే దాంట్లో వేసేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ పెద్ద దాంట్లన్నీ ఉంటే నైట్కి మళ్ళీ ఎక్కువ వంటలు అవుతాయి. అందుకని మార్నింగే వాష్ చేసేసుకుంటాను. తర్వాత ఇలా వేసుకుంటే అల్యూమినియం గిన్నెలో వండితే ఒక్కోసారి కూర నల్లగా అయిపోతాయని ఇలా స్టీల్ గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటాను. మొత్తం అంతా నీట్గా చిన్న చిన్న గిన్నెల్లో వేసుకుంటే పెద్ద గిన్నెలు అంతా కనిపించావు కదా, కిచెన్ కౌంటర్ కూడా నీట్గా ఉంటుంది. హనీ బాటిల్ అయిపోతే మొన్న హనీ బాటిల్ వాష్ చేసేసాను అనమాట. హనీ బాటిల్ వాష్ చేశాను కదా, ఇందులో ఏమైనా వేసుకొని స్టోర్ చేసుకుందామని ఇందులో శనగపప్పు ఉంటే ఆ శనగపప్పు అంతా ఇందులో వేసేసుకుంటున్నాను. చూసారు కదా, నేను హనీ బాటిల్స్ బాగా యూజ్ చేస్తాం కదా, మాకు నెలలో ఒక 2 హనీ బాటిల్స్ అయిపోతాయి. చిన్నవి అయితే పెద్దవి అయితే నెలంతా వస్తుంది. హనీ బాటిల్స్ అయిపోగానే వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకుంటారనమాట. కిచెన్లో ఇవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నాయి కదా, ఈ విధంగా మేము చాలా హనీ బాటిల్స్ పిల్లలకి ఉదయం లేవగానే హనీ తాగుతారు కాబట్టి చాలా హనీ బాటిల్స్ ఉండేవి. ఒకప్పుడు జామ్ తినేవాళ్ళు కానీ ఇప్పుడు జామ్ తినట్లేదు అనమాట. తర్వాత అవన్నీ సదిరేసుకున్న తర్వాత అంట్లన్నీ ఉంటే అంట్లన్నీ సదిరేసుకుంటున్నాను. పాలు కూడా కాగిపోయాయి, స్టవ్ కింద ఆపేసుకుంటున్నాను. అంట్లన్నీ బుట్టలో సదిరేసుకుంటున్నాను. మళ్ళీ అంట్లు ఉంటాయి కదా, అంట్లన్నీ వాష్ చేసుకోవాలి. నైట్ వాష్ చేసి పెట్టినాయి అనమాట. అంట్లన్నీ సదిరేసుకుంటున్నాను. ఈరోజు స్కూల్కి వెళ్ళి స్కూల్ ఫీజు కట్టాలి. రోజు మెసేజ్ వస్తుంది కట్టమని, కానీ డబ్బులు అందక కట్టలేదు. ఈరోజు వెళ్ళి కట్టాలి. వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. పాలు కాగే లోపల అంట్లన్నీ సదురుదామని అంట్లన్నీ సదిరేసేస్తున్నాను. ఇక్కడ అంట్లో అంట్లక్కడ సదిరేస్తున్నాను. ఈ విధంగా స్టాండ్లో ప్లేట్లు అన్నీ పెట్టేసేసుకున్నాను. తర్వాత నీళ్ళు పెద్ద స్టవ్ మీద పెట్టిద్దాము, నేను డ్రెస్ చేంజ్ చేసుకునే లోపల ఈ వాటర్ కూడా కాగిపోతాయని. తర్వాత అంట్లన్నీ అలాగే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇల్లు ఎలా అంటే అలా పడి ఉంది. పిల్లలు కూడా వెళ్ళారు కదా, ఇల్లు అంతా ఏమి సదరలేదు. ఫస్ట్ వెళ్ళి స్కూల్ ఫీజు కట్టాలి, మళ్ళీ లేకపోతే ఈవినింగ్కి మెసేజ్ పెట్టేస్తారు. నేను రెడీ అయిపోయి ఒకసారి వాళ్ళకి స్లిప్స్ ఉంటాయి కదా, ఆ స్లిప్స్ ఉన్నాయో లేదో స్కూల్లో స్లిప్ ఇస్తారు ఫీజు కట్టడానికి. ఆ ఫీజు స్లిప్లు ఉన్నాయో లేదో చూసుకుంటున్నాను. నైటే పెట్టుకున్నాను కానీ ఒకసారి చూసుకుంటున్నాను. ఒకసారి మనీ అంతా కౌంట్ చేసేసుకుంటున్నాను. ఇద్దరికి కట్టాలి కాబట్టి ఎవరెవరికి ఎంత ఉందో చూసుకొని వాళ్ళకి కౌంట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎవరిది వాళ్ళకి సపరేట్గా చేసుకుంటే అక్కడికి వెళ్ళాక లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఎవరి కవర్లో వాళ్ళకి పెట్టేస్తే డైరెక్ట్గా తీసి కట్టేసేయచ్చు. ఎవరి కవర్లో వాళ్ళవి పెట్టేసేసుకుంటున్నాను. ఫీజు కట్టకపోతే ఊరికే మెసేజ్లు పెడుతూ ఉంటారు కదా, ఫీజు కట్టేయాలి. ఎగ్జామ్స్ కూడా దగ్గర వస్తున్నాయి కాబట్టి ఫీజు కంపల్సరీ కట్టాలి. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుంది. ఓకే, వచ్చేసాను అనమాట. చూస్తున్నాయి కదా, ఇదే స్కూల్ అనమాట. స్కూల్లో గేట్ వాచ్మెన్ అంటే అందుకే వీడియో ఎక్కువ తీయలేదు. తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక వచ్చేసేపటికి 11 అయిపోయింది అనమాట. మధ్యలో వేరే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి డోక్రాలో లోన్ తీసుకున్నాం అనమాట. ఆ లోన్ డబ్బులు వచ్చేసాయి. వెళ్ళి సైన్ చేసి వస్తున్నాను అనమాట. తర్వాత అక్కడ సైన్ చేయాల్సి వస్తే సైన్ చేసేసాను. తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి నేను తినేసాను అనమాట. నేను తినేసిన తర్వాత వచ్చేసి 2కి అలా అంట్లు కడిగేస్తున్నాను. మళ్ళీ 3:30 కల్లా మా చిన్న పాప వచ్చేస్తుంది అనమాట. అందుకని అంట్లన్నీ కడిగేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత పిల్లలు వచ్చినాక ఏ పని అవ్వదు కదా, మళ్ళీ వాళ్ళకి స్నానాలు చేయించి మళ్ళీ వాళ్ళకి హోంవర్క్ రాపించాలి, మళ్ళీ వాళ్ళని చదివించాలన్నమాట. వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అంట్లన్నీ గబగబా వాష్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ అంట్లు అలాగే ఉంటే చిరాగ్గా ఉంటుంది, ఏ పని అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దాకా కరెంటు కూడా పోయింది. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది. ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టాలి. అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఈరోజు వీడియో పెట్టేసేయాలి అని మళ్ళీ గబగబా పని చేసుకుంటున్నాను. నేను మళ్ళీ
3:30 కల్లా నేను ఫ్రీ అయిపోవాలి. మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు కదా, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఇంకా వాళ్ళని చదివించాలి. మళ్ళీ మా పిల్లలకి బాగా చదవలేదు అంటే మళ్ళీ మా హస్బెండ్ తిడతారు కదా, పిల్లల్ని చదివించట్లేదు అని. ఇంకా మొత్తం అంట్లన్నీ వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా షింక్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. వాళ్ళు వచ్చే లోపల ఇంట్లో పని అంతా ఇంట్లో పని అంతా చేసుకొని ఇల్లు క్లీన్గా పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది. మళ్ళీ సాయంత్రానికి వాళ్ళని చదివించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి హోంవర్క్ రాపించి మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి కదా. ఇంకా ఆడవాళ్ళకి ఏదో రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది. ఒక పని తర్వాత ఒక పని, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. మగవాళ్ళకి ఆఫీస్కి వెళ్ళొస్తే సరిపోతుంది, కానీ మనకి అలా కాదు కదా, ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. ఒక పని తర్వాత ఒక పని. ఇంకా బట్టలు మడత పెట్టేవి చాలా ఉన్నాయి. ఇంకా బట్టలు కూడా మడతెట్టాలి. ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. 5 నిమిషాలు ఇలా కూర్చున్నామంటే ఎక్కడ పని అక్కడ ఆగిపోతూనే ఉంటుంది. ఇంకా చేసేది లేదు కదా, ఇంకా మనమే చేసుకోవాలి. ఇంకా ఓపిక చేసుకోలేకపోతే ఇల్లు గందరగోళంలాగా ఉంటుంది. మనకి ఉండబుద్ధి కాదు. ఇంటికి నీట్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అన్నం మెతుకులు ఉంటే కూడా చీమలు బాగా వచ్చేస్తున్నాయి. వర్షాకాలం అని లేదు, ఎండాకాలం అని లేదు, చీమలు అన్నం ఉంటే చాలా చీమలన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా నేను మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత ఇంకా మొత్తం అంతా ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం అంతా నీట్గా పెట్టుకుంటేనే చూడడానికి బాగుంటుంది కదా. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మన కిచెన్ ఇంత నీట్గా ఉంది, ఇల్లు ఇంత నీట్గా ఉంది అనిపిస్తుంది. ఇది చిందరవందరగా పడుంటే ఇల్లేంది ఇలా ఉంది అనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండదు, చికాగ్గా ఉంటుంది. ఏ పని చేసినా చికాగ్గా అనిపిస్తుంది. ఏ పని ఎక్కడ పని అక్కడ ఉంటాయి. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత టవల్ని కూడా వాష్ చేశాను. మొన్న ఉడకబెట్టి టవల్స్ అన్నీ మంచిగా నీట్గా వాష్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ కూడా వాష్ చేసుకున్నాను. చెత్త అంతా బయట పడేసి వచ్చాను. ఇంకా హ్యాండ్స్ వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా టైం వస్తుంది. ఇంకా వెళ్ళి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, వీడియో అప్లోడ్ చేయాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.